మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాకర్లపాడు గ్రామంలో నాబార్డ్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వెజిటేబుల్ ఫార్మింగ్ కూడా మహిళలకు 30 మంది మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ప్రతినిధి ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడ ఆర్గానిక్ ద్వారా 30 మంది మహిళలకు ఎలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు? అంటే ఇది నాబార్డు నుంచి వచ్చిన ప్రోగ్రామ్ అండి. ఇది మేము నవాపేట మండలంలో 10 గ్రామాలలో పనిచేస్తున్నాము. ఈ 10 గ్రామాలలో మహిళలకు ఒక్కొక్క గ్రామంలో 30 మంది మహిళలకు సేంద్రియ పద్ధతులను ఎలా తయారు చేసుకోవాలి, సేంద్రియ పంటల ద్వారా మనకు అంటే ఈ మహిళలకు పెట్టుబడులు తగ్గించడానికి ఎలా ఇది చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళ ఆరోగ్యం మెయిన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరేషన్లో అంత రసాయన పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడ్డారు. కాబట్టి వీళ్ళకి సేంద్రియ పద్ధతులను గ్రామస్థాయి మహిళలుగా నేర్పిస్తే ప్రతి మహిళ కనీసం వాళ్ళ ఇంటి వరకన్నా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మేము ఏర్పాటు చేసినాము. ప్రతి గ్రామంలో 30 మంది మహిళలకు అంటే రకరకాల కషాయాలను నేర్పేయడం అన్నట్టు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎన్ని రకాల ప్రోడక్ట్ల మీద వీళ్ళకి అవగాహన చూపిస్తున్నారు? ఇవి 14 రకాలు సార్. 14 రకాల కషాయాలు అంటే మామూలుగా జీవామృతంలో 2 అండి. ద్రవ జీవామృతము, ఘనజీవామృతము, తర్వాత నీమాశ్రము, బ్రహ్మాశ్రము, 5 ఆకుల కషాయము, 10 ఆకుల కషాయము, తర్వాత పొగాకు కషాయము, ఇట్లా ఒక 14 ప్రొడక్ట్ మీద వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. దానితో పాటు వీళ్ళు ఏంటంటే వాళ్ళ పంట పొలాల కన్నా ఇచ్చాలి. ఎందుకంటే మహిళలు ఎక్కువగా వాళ్ళ చేనులలో ఎక్కువగా మహిళలే శ్రమపడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అవేర్నెస్. ఇది 10 రోజుల ట్రైనింగ్ అండి. వీళ్ళకి ఇలాంటివి అంటే 10 మంది ఇంకొక 10 మందికి చెప్పొచ్చు అనే ఒక మంచి ఉద్దేశం మీద వీళ్ళకు అవేర్నెస్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలు కూడా అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినాము. దీనికి మనకు సపోర్ట్గా మనకి ఎన్జిఓ ఉంది, ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మేడం, మనకు గోవర్ధని మేడం దీనికి సపోర్ట్గా ఉండి మనకు ముందుకు తీసుకెళ్తూ వీటి మీద ఎక్కువగా అవేర్నెస్ అంటే మహిళలకే ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాలనే ఒక దృక్పథంతోన మేము ఈ కార్యక్రమం చేస్తున్నాండి. మేము ఇందిరా ప్రియదర్శనంలో మేము 3 ఇక్కడ స్టాఫ్గా వర్క్ చేస్తూ వీళ్ళకు ట్రైనింగ్ అనేది నడిపిస్తున్నామండి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళల్లో ఎలాంటి స్పందన వస్తుంది? ఇక్కడ అంటే ఆర్గానిక్ అనేది వీళ్ళకి కొంత అవగాహన లేదండి. కానీ ఇలా చెప్పిన వల్ల నిజంగా ఇంత సులువుగా ఇదవుతుందా, పెట్టుబడి అనేది కూడా చాలా తక్కువగా అవుతుంది కదా. మనం ఏం చేస్తున్నామంటే ఏదన్నా పంట పొలాలకు ఏదైనా ఎరువు వేయాలి అన్నప్పుడు వెంటనే బజారుకి వెళ్ళి అప్పుడప్పుడు ఒక 2000 3000 ఇచ్చి కొనుక్కొని వస్తున్నాము. ఇది మనకు మన పరిసరాలలో దొరికే వాటితోనే అంటే ఆవు పేడ కానీ, దేశీయ ఆవు పేడ కానీ, ఆవు మూత్రం కానీ మన దగ్గరలో అంటే మన పరిసరాల ఏంటివి ఆకులు కానీ అంటే ఏవి మనకు బొప్పెడాకు, వేపాకు వీటితోనే ఒక కషాయాలు చేయించడం వల్ల పురుగు ఏదైతే ఇది ఉందో ఆ పంటలకు పురుగు అనేది అంటే ఇవి తయారు చేసుకొని కొట్టడం వల్ల కూడా మనం ఈ పెట్టుబడులు అనేది చాలా తగ్గించుకొని మనం ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం అనేది మనకు బాగుపడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ మహిళలకు నిర్వహించినది అనేది. ముఖ్యంగా ఇక్కడ ఈ మహిళలు ట్రైనింగ్ పొందిన వారికి ఈ నాబార్డు ఆధ్వర్యంలో కూడా ఏమైనా ఆర్థిక సాయం ఏమైనా చేసే ఆలోచన ఉందా? అవునండి, ఆర్థిక సాయం అంటే మనం బ్యాంక్ లోన్ అది కల్పిస్తాం. అంటే వీళ్ళని ఒక 5 మందిని గ్రూప్ చేసి 5 మందికి ఒక యూనిట్ పెట్టిస్తున్నాము. ఆ యూనిట్కి కావాల్సిందంటే సపోర్ట్ మేము అంటే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి 5 మందికి ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశం మీద ఈ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం. మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి అవగాహన నేర్పించారో, మీరు ఈ వారం రోజుల పూట ఎలా మీరు నేర్చుకున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు మాన్సా, మాది కాకర్లపాడు గ్రామం. ఈ నాబార్డ్ సంస్థ మాకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడానికి మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల ప్రజలందరికీ తొందరగా ఆరోగ్యం అనేది చెడిపోతుంది. కాబట్టి సేంద్రియ ఎరువులని మనంతకు మనమే స్వయంగా తయారు చేసుకొని ఆ ఎరువులని మన పొలాలకే వాడుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పెట్టుబడులు తగ్గించడానికి కూడా ఇది ముఖ్య ఉద్దేశం. కోసమే ఎంచుకున్న ప్రోగ్రాం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ శ్రమిస్తారు వ్యవసాయం పనులలో. వాళ్ళు ఎక్కువ ఓపిక పెట్టి ఆ కషాయాలను తయారు చేసి మన ఆరోగ్యం కోసం, మన పిల్లల కోసం, మన ఇంటి కోసం అని ఎక్కువ శ్రద్ధ చూపించగలరు. కాబట్టే మాకు మహిళల కోసం ఈ ప్రోగ్రాం అనేది ఎంచుకున్నారు. ఈ ప్రోగ్రాం వల్ల మేము చాలా నేర్చుకున్నాము. రకరకాల కషాయాలు అలాగే ఎరువులు కూడా మాతోన తయారు చేయించారు ఇక్కడ ఉన్న సంస్థ వారు.
ఇది పొలానికి సారాన్ని పోషకాలని భూమికి ఎక్కువ అందిస్తుంది కషాయాల ద్వారా అలాగే ఎరువుల ద్వారా.